డాక్టర్ జి చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు అకాల మరణం పొందినటువంటి సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన సంతాప తీర్మానానికి హృదయపూర్వకంగా మద్దతు తెలియజేస్తూ, నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టుగా శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక రైతు బాంధవునిగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకునిగా, మరి ముఖ్యంగా వారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో అత్యధిక జనాభాగా ఉండే గిరిజనులకు నాయకునిగా అనేక సేవలు అందించడం జరిగినది. అలాంటి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు లంగ్ క్యాన్సర్తో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నా ఏ ఒక్కనాడు కూడా తన బాధను పక్కవారికి కూడా వ్యక్తపరచకుండా ఇటు శాసనసభ వ్యవహారాల్లోనూ, నియోజకవర్గ వ్యవహారాల్లోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. వారు సర్పంచ్గా జీవితాన్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి మంత్రి వరకు ఎదిగి వరుసగా ఒక 5 పర్యాయాలు, 3 పర్యాయాలు సుజాత్ నగర్ నుంచి, 2 పర్యాయాలు పాలేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాదరణ ఉండేటువంటి నాయకుడు వారు. వారితో నా పరిచయం దాదాపుగా 36 సంవత్సరాల పైబడి. మేము 1980లో ఆ రోజు రాష్ట్ర విభజన కాంగ్రెస్లో వారి తమ్ముడైనటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు మేమంతా కూడా కలిసి, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి కేసీఆర్ గారు మేమంతా కూడా కలిసి ఆ కార్యవర్గంలో పనిచేశాం. ఆ రోజు నుంచి వెంకటరెడ్డి గారితో పరిచయం ఉందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినా ముఖ్యంగా చర్చించేటువంటి విషయాలు వ్యవసాయం గురించే. మీ జిల్లాలో వర్షాలు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయం ఏ మాదిరిగా ఉంది, ఈసారి పంటలు ఏ మాదిరిగా పండినాయి అనేటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో హార్టికల్చర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక విషయాలపైన వారితో మాట్లాడే అవకాశం, చర్చించే అవకాశం దొరికేది. మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వారు కొంతకాలం పనిచేయడం జరిగినది. అలాంటి సందర్భంలో కూడా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దొరికిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి రామిరెడ్డి వెంకటరెడ్డి గారి మరణం లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా కేవలం కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి, మరి ముఖ్యంగా వ్యవసాయాన్ని అభిమానించేటువంటి అందరికి కూడా ఒక తీరని లోటు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా వారికి పశువులన్నా చాలా ప్రేమ. ఒంగోలు జాతి ఎద్దుల్ని పెంచడం వారికి ఒక హాబీ అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఎక్కడ బండలాగుడు పోటీలున్నా స్వయంగా వారే ఆ పశువులన్నింటినీ తీసుకొని వెంబడి తీసుకొని ఆ బండలాగుడు పోటీలలో పాల్గొని మొదటి ప్రైజ్ పొందేంత వరకు శ్రమించేవాడు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. అందుకనే ఇప్పుడే మిత్రులు అజయ్ గారు చెప్పినట్టుగా వారి జ్ఞాపకార్థం వారు వ్యవసాయానికి చేసినటువంటి సేవ, పశుపోషణకు చేసినటువంటి సేవ గుర్తింపుగా ఈరోజు ఏదైతే ఒక పాలిటెక్నిక్ కాలేజీ లేకపోతే ఇంకేదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సంస్థకి వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా వారి పేరు నామకరణం చేయవలసిందిగా తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినిగా మనవి చేస్తూ, వారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ, దేవుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ తమరిచ్చిన ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.